ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్ కావాలని తాను ఎవరికీ చెప్పలేదన్నారు. 75 ఏళ్లకు రిటైర్ అవుతానని తాను కూడా చెప్పలేదని క్లారిటీనిచ్చారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉంటుందని, సంఘ్ ఎలా చెప్తే మేం అలా నడుచుకుంటామని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. 75 ఏళ్లకు రిటైర్ కావాలంటూ ఇటీవల భగవత్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ప్రధాని మోదీ టార్గెట్ గానే ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్ కావాలని తాను ఎవరికీ చెప్పలేదన్నారు. 75 ఏళ్లకు రిటైర్ అవుతానని తాను కూడా చెప్పలేదని క్లారిటీనిచ్చారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉంటుందని, సంఘ్ ఎలా చెప్తే మేం అలా నడుచుకుంటామని మోహన్ భగవత్ మరోసారి స్పష్టం చేశారు. 75 ఏళ్లకు రిటైర్ కావాలంటూ ఇటీవల భగవత్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ప్రధాని మోదీ టార్గెట్ గానే ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సందీప్, ఆర్ఎస్ఎస్ అధినేత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సంచలనంగా మారాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే వయస్సు సంబంధించి 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా 75 సంవత్సరాల వరకే వయసు సహకరిస్తుంది, సో మెదడు యాక్టివ్ గా ఉంటుంది, సో మనం కాస్త యాక్టివ్ గా పనిచేయగలుగుతాం, 75 తర్వాత రిటైర్మెంట్ అయితేనే బాగుంటుంది, అది ఎవరైనా సరే 75 సంవత్సరాల తర్వాత తమ పదవులను వదులుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసి పెద్ద తీవ్ర దుమారం తగ్గింది. అది ఒక రాజకీయంగా మాత్రం పెను సంచలనంగా మారింది. ఎందుకంటే ఉన్నట్టుండి మోహన్ భగవత్ ఈ 75 సంవత్సరాల వయసు పైన ఎందుకు కామెంట్ చేశాడు అంటే కేవలం ప్రధాని మోడీ టార్గెట్ అని వ్యాఖ్యలు చేశారా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో 75వ పడిలోకి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ అడుగుపెట్టబోతున్నాడు. సో ఈ నేపథ్యంలో భగవత్ నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఒకవైపు ఆర్ఎస్ఎస్ లో, అదే విధంగా బీజేపీలో, ఇతరత్ర హిందూ సంఘాల్లో తీవ్ర చర్చ జరిగింది. సో అయితే ఆర్ఎస్ఎస్ అనేది వెరీ పవర్ఫుల్, దాని అధినేత కూడా వెరీ పవర్ఫుల్. సో అంటే ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఈ 75 సంవత్సరాలకు సంబంధించి రెస్ట్రిక్షన్ లో ఉన్నాయా అంటే 75 సంవత్సరాల వయసును చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాయా? ఎందుకంటే అదే తీసుకుంటే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది, సో పదవిని తప్పుకోవాల్సి వస్తుంది. సో రకంగా ఇది ఒక పదవి మార్పిడికి సంబంధించి ఒక చర్చ జరిగింది. సెప్టెంబర్ లోనే నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారని కొందరు, అదే రకంగా కొత్త ప్రధాని రేసులు ఎవరున్నారని చెప్పేసి బీజేపీలోనే ఒక రకమైన చర్చ జరిగింది, మీడియాలో చర్చ జరిగింది. సో ఇదంతా కూడా చూస్తా ఉంటే ఇది పార్టీకి ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీ చాలా బలోపేతంగా ఉంది, ఆర్ఎస్ఎస్ కూడా గతంలో కంటే చాలా యాక్టివ్ గా ఉంది. ఇలాంటి తరుణంలో ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన నాయకుడిగా ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కనుక ఒకవేళ పక్కకు తప్పుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, రాజకీయాలు అంటే మునుపట్లా ఉంటాయా, మార్పులు వస్తాయి, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశమైనవి. అయితే ఇదంతా ఒకరైతే ఈ రోజు తాజాగా మరొకసారి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దాని తీవ్ర చర్చనీయాంశమైన ఆ వ్యాఖ్యల చుట్టే ఇప్పుడు తాజాగా కూడా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మొన్న చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా 75 సంవత్సరాల తర్వాత వయసు మళ్ళదు, సో ఇంకా యాక్టివ్ గా ఉంటాము, అసలు 75 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ ఎందుకు కావాలి అని చెప్పేసి తనే ఇప్పుడు ఉల్టా ప్రశ్నించే పరిస్థితి కనపడింది. 75 సంవత్సరాల తర్వాత కూడా మైండ్ యాక్టివ్ గా ఉంటే ఇంకా చురుకుగా పనిచేయగలుగుతాము, పదవి నుంచి కూడా ఎవరు కూడా తమ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మోహన్ భగవత్ ప్రకటించారు. అంటే ఒక రకంగా చూస్తా ఉంటే సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మొన్నటి వ్యాఖ్యల తర్వాత అనేకమైనటువంటి ఇంటర్నల్ గా కొన్ని అంతర్గత పరిణామాలు జరిగాయి, అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో మొన్నటి వ్యాఖ్యలకు సర్దుబాటుగానే మొన్నటి వ్యాఖ్యలకు కాస్త
సర్దిద్దుకునే రకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీకి టార్గెట్ గాని వ్యాఖ్యలు చేశారని ఒక వైపు చర్చ జరిగితే ఇప్పుడు దానికి మద్దతుగానే అంటే మొన్నటి పూర్తిగా విరుద్ధంగా అదే సందర్భంలో నరేంద్ర మోడీకి మద్దతుగా అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా యాక్టివ్ గా ఉంటే పని చేయవచ్చు అనేది కూడా కొంత నరేంద్ర మోడీకి సపోర్టెడ్ గా మద్దతుగా ఇలాంటి వ్యాఖ్యలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఈ దేశానికి సంబంధించి బీజేపీకి సంబంధించి కానీ ఆర్ఎస్ఎస్ సంఘే ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఇలా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. ఫైనల్ గా ఎవరికైనా నా విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా అల్టిమేట్ గా ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మోహన్ భగవత్ ప్రకటించారు. సో ఏదేమైనా ఈ రోజు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త మరొకసారి కొంత సంచలనంగా మారాయి. అదే సందర్భంలో మోడీ అభిమానులకు మాత్రం ఒక రకంగా ఇది కాస్త సంతోషం చేసుకున్న వార్త. ఎందుకంటే మొన్నటి వరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పింది దాదాపు అంటే అది ఫైనల్ గా సంఘ నిర్ణయం కావచ్చు. సో ఎవరైనా తప్పుకోవాల్సిందే. అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక హిందూ సంఘ ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీలో పార్టీ నిర్ణయమే ఆర్ఎస్ఎస్ నిర్ణయం తుది నిర్ణయం ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిందే ఫైనల్ కాబట్టి అది ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా అందరికీ అదే సూత్రం వర్తిస్తుంది అనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఉవాచ. సో ఆర్ఎస్ఎస్ యొక్క మాట. సో ఇది నేపథ్యంలో దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా అతీతుడు కాదు కాబట్టి 75 సంవత్సరాలు నిండిన తర్వాత నరేంద్ర మోడీ ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాల్సిందే, తప్పుకోవాల్సిందే అని నిన్నటి వరకు అంతా అనుకున్నారు, భావించారు. ఒక రకంగా చూస్తే సెప్టెంబర్ రాబోతుంది. సెప్టెంబర్ లో ఏం జరగబోతోంది? ఎందుకంటే సెప్టెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ బర్త్డే ఉందనుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఒకవేళ వయసు కనుక టార్గెట్ పెడితే 70 సంవత్సరాలు అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి ఒక రకమైన చర్చ బీజేపీలో ఉండేది. కానీ ఈ రోజు దానికి పూర్తిగా పులిస్టా పెట్టాలని చెప్పవచ్చు. సో ఇలాంటి చర్చకు తాగు లేకుండా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఏదైనా సంఘే నిర్ణయిస్తుంది. 75 సంవత్సరాల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలని ఎక్కడా చెప్పలేదు. అది పూర్తిగా ఇంటర్నల్. సో ఆ సంఘం నిర్ణయించిన ప్రకారమే జరగాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే 75 సంవత్సరాల వయసుకు సంబంధించి గతంలో బీజేపీని ఈ రోజు బీజేపీ అధికారంలో ఉందంటే ప్రధాన కారణము అప్పటి నేతలు ఏదైతే అప్పట్లో అంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఏదైతే ఎల్కే అద్వానీ కావచ్చు, అదే సందర్భంలో మురళీ మనోహర్ జోషి ఇలాంటి ఇద్దరు వ్యక్తులకు మాత్రం గతంలో ఇదే వయసు అనే ఒకటి చూపి పక్కన పెట్టారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ చాలా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రధాని అయిన తర్వాత ఇద్దరు కూడా చాలా కీలక పదవిలో ఉండాల్సింది. కానీ ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డ పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అద్వానీ కావచ్చు, జోషి లాంటి వాళ్ళు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు. కానీ వారికి అధికారంలోకి వచ్చినాక సరైన గుర్తింపు రాలేదు. కాస్త అంటే ప్రాధాన్యత తగ్గించారు అనేది కూడా ఒక ప్రచారం జరిగింది బీజేపీలో కూడా. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి మోడీకి రాబోతుందా అని కూడా మొన్నటి వరకు అనుకున్నారు 70 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు ఈ రోజు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో మోడీ కాస్త వీటి అన్నిటికీ అతీతుడే. ఇక భవిష్యత్తులో కూడా ముందు కూడా ప్రధాని మోడీ ప్రధానిగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.